గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది టీడీపీ నుంచి కొత్తగా 61 ఎమ్మెల్యేలు ఫస్ట్ టైం నగ్గారు. కూటమి సునామీలో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీద వ్యతిరేకతతో అన్ని వర్గాల ప్రజలు కూటమి నుంచి ఏ క్యాండిడేట్ని పెట్టినా నగ్గించారు. మ్యాక్సిమం 100% ప్రజలు తీర్పుని ఎక్సలెంట్గా ఇచ్చారు. దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. కానీ వచ్చిన తర్వాత 20 మందిలో 42 మంది వాళ్ళు ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా, వాటర్ మాఫియా అండ్ షాప్స్ మాఫియా. అంటే ఒక షాపింగ్ మాల్ ఉందంటే కమిషన్స్, ఇట్లా ఇన్ని రకాలుగా వేధించాలి, అన్ని రకాలుగా వేధించారు. ఇది 1 ఇయర్ వదిలేశారు. కానీ ఇప్పుడు మాత్రం లంచ్ టైంని ఉపయోగించుకుని పిలిపించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా అయిపోతారా, లేదా మళ్ళీ మీరు పోటీ చేయాలనుకుంటే మళ్ళీ రేపు 40 మందికి ఎమ్మెల్యేలకి ఎట్టి బదులు టికెట్లు ఎవరు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే 40 మంది ఎమ్మెల్యేలకి ఎట్టి బదులు టికెట్లు ఎవరు. ఎందుకంటే మెయిన్ నియోజకవర్గంలో ఉండట్లేదు. అటు రాయలసీమ కానీ, కోస్తాంధ్ర కానీ, ఉత్తరాంధ్ర కానీ కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉండట్లేదు. వాళ్ళ మెయిన్ బిజినెస్లు వచ్చి హైదరాబాద్ ఉన్నారు. కానీ సీనియర్ ఎమ్మెల్యేలు మాత్రం వాళ్ళ రిమార్క్ లేదు, వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఇప్పుడు అయ్యన్ పాత్రుడు గారు కానీ వీళ్ళందరికీ రిమార్క్ లేవు, ఆయన అక్కడే ఉంటున్నారు. అలాగే ఈ కొత్తగా నగ్గిన ఎమ్మెల్యే మాత్రం క్లాస్ పీకుతున్నారు. అంటే 1 ఇయర్ అవుతే చూశారు. అలాగే ఇప్పుడు వైసీపీ వాళ్ళతో కుమ్మక్క అయిపోయి బిజినెస్లు చేస్తున్నారు. అది నెక్స్ట్ ఇల్లులు. ఈ ప్రభుత్వం వచ్చాక 2019 నుంచి 24 వరకు ఒక్క ఇల్లుకి కూడా లోన్స్ ఇవ్వలేదు. అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక అప్పుడు 14 నుంచి 19 వరకు కట్టుకున్న ఇల్లులో 18-19 సంవత్సరంలో కట్టుకున్న ఇల్లుకి లోన్స్ ఇస్తాను, అది కూడా ఇవ్వట్లేదు. ఇలాగా ఎందుకంటే నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నంటే కింద మండల స్థాయి నాయకులు విపరీతమైన అవినీతి చేస్తున్న దాన్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఈవెన్ వైన్స్లో ప్రతి ఈ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే మ్యాక్సిమం ఒక 50% మెంబర్స్ వైన్స్లో వాళ్ళ మనుషులు ఉన్నారు, వాళ్ళ మనుషుల చేత అమ్ముతున్నారు. ఎంఆర్పీ రేట్ల కన్నా ఎక్కువ అమ్ముతున్నారు. నెక్స్ట్ ఇసుక. ఈరోజు ఇసుక జగన్ గారి ప్రభుత్వానికి ఇప్పటికీ ఒక 1000 రూపాయలు తేడా. ఇసుక ఫ్రీ అంటున్నారు కానీ ఎక్కడ కూడా ఫ్రీ రావట్లేదు. అంటే ఇసుక దొరకలేదు అంటున్నారు, లేదా ఇసుక లేదంటున్నారు, ఇంకోటి అంటున్నారు. నెక్స్ట్ అవినీతి. రేషన్ బియ్యం డైరెక్టే 17 రూపాయలు 18 రూపాయలు కొనుక్కుంటున్నారు అక్కడ రేషన్ షాప్లో. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి విపరీతమైన వ్యతిరేకత ఆల్రెడీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ మెయిన్లీ అభివృద్ధి. విలేజ్ల్లో చూస్తే రోడ్లు అంటే మెయిన్ రోడ్స్ బాగానే ఉన్నాయి, కానీ విలేజ్ లోపలికి ఉన్న రోడ్లు కొన్ని ఏరియాల్లో ఇప్పుడు కూడా రోడ్లు లేవు. అంటే వాళ్ళు నివసిస్తున్న ఏరియాలు 25 సంవత్సరాలు అయినా సరే ఎట్టి బస్సులు రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు. ఇలా ఇన్ని రకాల వేలో ఎలా అవినీతి చేయాలి అన్నది చూసుకున్నారు తప్ప ఈ డెవలప్మెంట్ గురించి అస్సలు పట్టించుకోవట్లేదని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు క్లాస్ పీకుతున్నారు. అటు జనసేన ఎమ్మెల్యేలు కానీ ఇటు టీడీపీ ఎమ్మెల్యేలు కానీ. ఆల్రెడీ నెక్స్ట్ స్టెప్ ఇస్తారో లేదో కూడా డౌట్. ఎందుకంటే చాలా క్లియర్గా చెప్పారు, ఒక్కసారి ఎమ్మెల్యే కింద అయిపోతారా, నెక్స్ట్ స్టెప్ వెళ్తారా అంటే 1 ఇయర్ చూసాం, మీరు మారకపోతే మిమ్మల్ని తప్పించి వేరే వాళ్ళని ఇస్తాం అవకాశం అని చెప్పారు.